తాజా 30 ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగన్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబును అధికారం నుంచి ఎలా దించాలో అర్థం కాని పరిస్థితిలో జగన్ నోరు జారారు. అసహనంతో చాలా తీవ్రమైన వ్యాఖ్య చేశారు. దీనిపై సామాన్య ప్రజలతో పాటు ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఆయనకు నోటీస్ ఇచ్చింది. ఇంత దారుణమైన మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని ఈ నోటీసులో పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చినా తప్పు లేదు అని తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని జగన్ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న ఆవేదనతో అలా మాట్లాడానని వివరించారు. ఆగస్టు 3న కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్చి చంపాలని అనడమే కాదు, ముఖ్యమంత్రిని ముఖ్య కంత్రి అని కూడా అన్నారు. ఇలాంటి వ్యక్తిని సీఎం అంటారా, దొంగ అంటారా అన్నది జనమే తేల్చుకోవాలని జగన్ సూచించారు. ఈ వ్యాఖ్యలను సుమోటో పిటిషన్ గా ఎన్నికల సంఘం స్వీకరించింది. అంటే ఎవరి ఫిర్యాదు లేకుండానే ఈసీ జగన్ కు నోటీస్ పంపింది. దీనిని బట్టి జగన్ వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతుంది. తన వ్యాఖ్యలపై జగన్ 5 పేజీల్లో ఈసీకి వివరణ పంపినట్లు వార్తలొస్తున్నాయి. జగన్ రాజకీయంగా చాలా మొండివాడు. ఏకంగా సోనియాను ఢీకొన్నారు. అప్పటికది బాగానే ఉంది. కానీ ఆ తర్వాత తన వ్యవహార శైలితో ఎంతో మంది ముఖ్య నాయకులను ఆయన తన పార్టీకి దూరం చేసుకున్నారు. పరుష పదజాలాన్ని ప్రయోగిస్తూ ప్రజల్లో తన పట్ల అభిప్రాయం తగ్గిపోయేలా చేసుకుంటూ వస్తున్నారు. ప్రజలు ఓడిపోవడానికి జగన్ స్వయంకృతాపరాధమే ఎక్కువ కారణమని చెప్పవచ్చు. ఇప్పటికీ జగన్ తన తీరులో ఎలాంటి మార్పు చేసుకోలేదని నంద్యాలలో ఆయన చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. జగన్లో వచ్చిన మార్పు ఒకటే ఒకటి ఉంది. అది కేంద్రంతో గొడవ పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని ఆయన గుర్తించారు. మోదీ, అమిత్ షాలకు జై కొట్టడం అనే అంశంలో మాత్రమే జగన్ తెలివైన రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబును చులకనగా చూస్తూ అతి దారుణంగా తిడుతూ వస్తున్నారు. దీనివల్ల ఆయన అభిమానులకు ఆనందంగా ఉండొచ్చు కానీ తటస్థంగా ఉండేవారికి చంద్రబాబు పట్ల సానుభూతి పెరుగుతుంది.